నా అభిప్రాయము, ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి. కానీ ఆ అమరావతి రాజధాని ప్రజా రాజధానిగా ఉండాలి. ఇది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ విధానం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. ఆంధ్రుల రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి. ఆ అమరావతి రాజధాని కూడా ప్రజా రాజధానిగా ఉండాలి. కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాటకు వ్యతిరేకం, చంద్రబాబు నాయుడు గారి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకం. ఆయనేమో మూడు ముక్కలాట, ఈయనేమో రియల్ ఎస్టేట్ ఆట. దానికి అసలు రాజధాని అంటే ఏమిటి? మనము ప్రజా రాజధాని నిర్మిస్తున్నామా, అంతర్జాతీయ నగరాన్ని నిర్మిస్తున్నామా? రాజధాని నిర్మాణమా, నగర నిర్మాణమా? ఫండమెంటల్గా ఆన్నే కాన్సెప్ట్ కానీ డిఫరెన్స్ వస్తూ ఉంది. రాజధాని అంటే ఒకటి సచివాలయం, రెండు రాజ్భవన్, ప్రస్తుతం లోక్ భవన్, మూడు అసెంబ్లీ మండలి, నాలుగు హైకోర్టు. కాబట్టి ఇది ప్రధానంగా రాజ్భవన్, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు. ఈ నాలుగింటిలో కూడా ప్రధానమైనది మళ్ళీ సచివాలయమే. ఎందుకంటే హైకోర్టు తీసుకుంటే 13 రాష్ట్రాల్లో హైకోర్టు బయట ఉన్నాయి. దేశంలోని 28 రాష్ట్రాల్లో 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 13 హైకోర్టులు రాజధాని వెలుపల ఉన్నాయి. అదేవిధంగా అసెంబ్లీలు కూడా మహారాష్ట్రకు కానీ, కర్ణాటక కానీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ 4 రాష్ట్రాల్లో అసెంబ్లీలు 2 ఉన్నాయి. రాజధాని వెలుపల కూడా ఉన్నాయి. నాగపూర్, బెల్గాం, అక్కడ ధర్మపురి. కాబట్టి ప్రధానంగా రాజధాని అంటే సచివాలయం, రాష్ట్ర సచివాలయం. సరే, ఇవన్నీ కూడా కలుపుకున్నా. దీంట్లో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం మనం టీవీలో చూసినా, ప్రత్యక్షంగా చూసినా ఒక బ్రహ్మాండమైనటువంటి సచివాలయం. దాని విస్తీర్ణం ఎంత? కేవలం 28 ఎకరాలు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం విస్తీర్ణం కేవలము 28 ఎకరాలు. అన్నీ కలుపుకున్న సచివాలయము, తెలంగాణలో రాజ్భవను, అసెంబ్లీ, మండలి, హైకోర్టు అన్నీ కలుపుకున్నా కానీ 300 ఎకరాలు. ఒక సచివాలయం అయితే 28 ఎకరాలు, మిగతా అన్ని 4 కలుపుకున్నా కానీ 300 ఎకరాలు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తొలి విడతలోనే ఇంతమంది అందరూ చెప్పినట్లు 2015లో 29 గ్రామాల్లో 29,442 మంది రైతులతో సేకరించింది 34,823 ఎకరాలు, ప్లస్ గవర్నమెంట్ భూమి 18,925 ఎకరాలు. రెండు కలిపితే 53,745 ఎకరాలు. తొలి విడతలోనే ఉండేది 53,745 ఎకరాలు. తెలంగాణలో ఉండేది అన్నీ కలుపుకున్న 300 ఎకరాలు, ఒక సచివాలయం అయితే 28 ఎకరాలు. మంది 53,745 ఎకరాలు. ఇది చాలక మళ్ళీ వచ్చేసి అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నట్లు దానికే మొదట్లో తీసుకున్న దానికే దిక్కు లేకుండా పోతే మళ్ళీ ఇప్పుడు రెండో విడతనే జీవో వచ్చారు. కానీ గతంలో చెప్పడము మళ్ళీ విడత కింద 44,677 ఎకరాలు. అందులో ఇప్పుడు జీవో ఇచ్చింది, జీవో ఎంఎస్ నెంబర్ 252 మొన్న 2వ తారీఖున ఇచ్చారు. దీంట్లో రైతుల భూమి, అసైన్డ్ భూమి, ప్రభుత్వ భూమి కలిసి 20,494 ఎకరాలు. కానీ వాళ్ళ ఉద్దేశము ఇంకా 3వ విడతో 4వ విడతో ఇంకా ఎక్కువ కూడా పోవచ్చేమో. ప్రస్తుతానికి తొలి విడతలో సేకరించిన 53,745 ఎకరాలకు తోడు 44,677 ఎకరాలు కూడా సేకరించాలని అనుకున్నాను. ఇది అవసరమా? ఇది విస్తీర్ణానికి సంబంధించి. ఇక రెండవది డ్యూరేషన్, సమయం.
తెలంగాణ సచివాలయం 2001లో శంకుస్థాపన చేశారు, 2023లో ప్రారంభోత్సవం చేశారు. కేవలం 2 ఇయర్స్. భారత పార్లమెంటు 3 సంవత్సరాలు కంప్లీట్ చేశారు. కానీ ఇక్కడ ఇప్పటికీ 11 సంవత్సరాలైంది. ఇంకా తెలుగు సీరియల్ సాగుతానే ఉంది. ప్రధానమైనటి శాశ్వత సచివాలయం, శాశ్వత హైకోర్టు, శాశ్వత అసెంబ్లీవి ఇంకా గుణాది స్థాయిలోనే ఉన్నాయి. నేను 10 days బ్యాక్ నేను పోయినాను. ఇంకా అవి బేస్మెంట్ లెవెల్లోనే ఉన్నాయి. మిగతా కొన్ని వచ్చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రులవి కొన్ని ఉన్నాయి. కానీ ఇవి అంటే అక్కడ 2 ఇయర్స్, భారత పార్లమెంటు 3 ఇయర్స్ అయితే ఇక్కడ 11 సంవత్సరాలు. జగన్ పాలన పక్కన పెడదాం, 5 ఏళ్ళు. ఈ 6 సంవత్సరాల పాటు మీరు చేసింది ఏమిటి? ఒకటేమో విస్తీర్ణం, రెండవదేమో డ్యూరేషన్, మూడవదేమో ఖర్చు. తెలంగాణ శాశ్వత సచివాలయానికి ఖర్చు 616 కోట్లు. తెలంగాణ పర్మనెంట్ సచివాలయాన్ని 616 కోట్లతో సర్వాంగ సుందరంగా దాన్ని నిర్మించారు. భారత పార్లమెంటు 900 కోట్లు. కానీ ఇక్కడ ఓన్లీ సచివాలయం చెప్తున్నాను, మిగతా అసెంబ్లీ, మిగతా బిల్డింగ్స్ చెప్పలే. ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ సచివాలయానికి, తాత్కాలిక సచివాలయానికి 1150 కోట్లు ఖర్చు, 51 కోట్లు. పర్మనెంట్ సచివాలయానికి ఇప్పుడు 4689 కోట్లు. తెలంగాణ పర్మనెంట్ సచివాలయానికి 611 కోట్లు. ఇక్కడ మన తాత్కాలిక సచివాలయానికి 1151 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మళ్ళా పర్మనెంట్ సచివాలయానికి 4689 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట. భారత పార్లమెంటుకు 900 కోట్లు.